హాయ్ అండి, వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైనస్ స్టార్టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సిఎస్సిలో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఆ సర్వీస్ చేయడం ద్వారా ఏంటంటే, ఈ సర్వీస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ అనమాట. చాలా ట్రెండింగ్లో ఉంది. చాలామంది చాలా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ చేస్తూ మూమెంట్ అయితే తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో అన్లిమిటెడ్గా మనీ కూడా ఎర్నింగ్ చేస్తున్నారు అనమాట. సో ఈ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, సో మనం చేయడం ద్వారా మనం ఎంత కమిషన్ ఎర్న్ చేయొచ్చు అనేది వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మీరు కూడా అన్లిమిటెడ్ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సర్వీస్ వచ్చేసి లోన్ బజార్ పోర్టల్లో లోన్కు సంబంధించి లీడ్స్ అనేవి జనరేట్ చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనకున్నటువంటి అవకాశం అండ్ మనకున్నటువంటి లోన్స్కు సంబంధించిన లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చో ఇక్కడ చూడండి. సో మన పోర్టల్లో వచ్చేసి మనకు అగ్రికల్చర్ లోన్కు సంబంధించి లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో మన ఊర్లో కావచ్చు, మన విలేజ్ చుట్టుపక్కల విలేజ్లో కావచ్చు, చాలామంది అగ్రికల్చర్ ప్రాపర్టీ పెట్టేసి లోన్స్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఆటో లోన్స్ అనమాట. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐ పద్ధతిలో ఈ యొక్క వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు, 4 wheels. సో దీనిపైన కూడా దీనికి సంబంధించి కూడా మనం లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ బిజినెస్ లోన్స్ అనమాట. సో ఒక్కొక్కరు అయితే బిజినెస్ లోన్ 35 lakhs వరకు కూడా తీసుకుంటున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ వెహికల్ లోన్స్. గూడ్స్ ఉంటాయి కదండి, గూడ్స్ వెహికల్స్, వాటిపైన లోన్స్ అనేవి మనం కూడా లీడ్ చేసి జనరేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పైన కూడా మనం లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ దుకాణదారు ఓవర్ డ్రాఫ్ట్. సో చిన్న దుకాణం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం లోన్స్ అనేవి లీడ్ చేసి లోన్కు సంబంధించిన లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్స్, అదేవిధంగా గోల్డ్ లోన్స్. ఇదైతే విపరీతంగా జరిగిపోతున్నటువంటి బిజినెస్ అన్ని బ్యాంకులలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గౌట్ వెల్ఫేర్ లోన్ స్కీమ్స్ అనమాట. ఈ గౌట్ స్కీమ్స్కి సంబంధించిన లోన్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్స్. ఇది మీకు అందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది. సో హోమ్ లోన్స్ వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి 50 lakhs 60 lakhs కూడా హోమ్ లోన్ అనేది తీసుకుంటున్నారు, న్యూ హోమ్ లోన్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లోన్ అగేన్స్ట్ వెహికల్స్, ఎగ్జిస్టింగ్ వెహికల్స్ అనమాట. పాత వెహికల్స్ పైన లోన్స్ అనేవి తీసుకోవడం అనమాట. సో ఇంకా చూసుకుంటే పోతే ఇక్కడ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ. సో పాత ఇంటి పైన ఏదైనా ప్రాపర్టీ పైన కూడా లోన్స్ అనేవి ల్యాప్ అంటారనమాట దీన్ని. సో ఆ విధంగా కూడా ల్యాప్ లోన్స్ కూడా తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీ బాండ్స్ పైన. నెక్స్ట్ వచ్చేసి లోన్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ పైన. నెక్స్ట్ వచ్చి మైక్రో లోన్స్, చిన్న లోన్స్, అదేవిధంగా ఎంఎస్ఎంఈ లోన్స్. నెక్స్ట్ వచ్చేసి నానో, ఇది చోటా లోన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్ అయితే ఇప్పుడు విపరీతంగా తీసేసుకుంటున్నారు. సో డిఫరెంట్ యాప్లలో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సనల్ లోన్ డిఫరెంట్ యాప్లో తీసుకున్నట్లయితే 36% అయితే ఇంట్రెస్ట్ అవుతుందండి పర్ యానంకి వచ్చేసి. సో మనం కనుక వాళ్ళకు మన లీడ్ ద్వారా లీడ్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం ద్వారా ఏంటంటే 12% to 18% అయితే మనము లోన్ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందన్నమాట. సో వాళ్ళకు వచ్చేసి మిగతా 18% అయితే సేవ్ అవుతుంది. సో ఇది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మన దగ్గర లోన్స్ కోసం అయితే తీసుకొస్తారు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 3-wheeler లోన్. ఓకే, ట్రాక్టర్ లోన్ ఉంటుంది, 2-wheeler లోన్ ఉంటుంది, యూజ్డ్ కార్ లోన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజ్డ్ కమర్షియల్ వెహికల్, యూజ్డ్ ట్రాక్టర్, అగ్రికల్చర్ లోన్ అండ్ యూటిలిటీ వెహికల్ లోన్. సో ఈ విధంగా ఎన్ని రకాల లోన్స్ అనేవి మనం సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్ ద్వారా లీడ్స్ అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఒక 35 lakhs కనుక మనం సిఎస్సి నుంచి అయితే డిస్బర్స్ చేసినట్లయితే, మన లీడ్ ద్వారా లీడ్ జనరేట్ చేసి డిస్బర్స్మెంట్ అనేది జరిగిందనుకోండి. ఓకే, సో 35 lakhs ఇంటూ మినిమం 600 rupees మనం వేసుకున్నప్పటికీ, లేదా మ్యాక్సిమం 900 rupees వేసుకున్నప్పటికీ పర్ 1 lakh వచ్చేసి, సో మన ఇన్కమ్ వచ్చేసి 25,000 అనమాట. 25K to 30K ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఓన్లీ బిజినెస్ లోన్ 35 lakhs అయితేనే మనకి 25 to 35K అయితే మనకు శాలరీ అనేది, ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే మనం ప్రతి ఒక్క లోన్ పైన చూసుకోండి ఎంత కమిషన్ వస్తుందో ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇటువంటి లోన్స్ మనం పర్ మంత్లో వచ్చేసి 10 కనుక డిస్బర్స్మెంట్ చేసినట్లయితే మినిమం 20,000 మనం పర్ లోన్ పైన కమిషన్ తీసుకున్నట్లయితే
మన కమిషన్ వచ్చేసి 2 lakhs అనమాట. ఓకే, ఇది ఓన్లీ లోన్స్ పైన మాత్రమే మనం ఎర్న్ చేసే కమిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కార్డ్స్ అనమాట. సో ఇక్కడ మనం కార్డ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. కార్డ్స్ కూడా లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్లో కనుక మనం క్రెడిట్ కార్డ్ కనుక లీడ్ జనరేట్ చేసినట్లయితే, ఆ కార్డ్ ఇష్యూ అయినట్లయితే మనకు వచ్చేసి 400 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక కార్డ్ పైన. సో మీరు ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, పర్ డే 3 కార్డ్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే 3 into 400 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1200. ఓకే, సో మంత్లీ వచ్చేసి మీ ఇన్కమ్ 36,000 అనమాట. ఓకే, ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం ద్వారా, లీడ్ జనరేట్ చేయడం ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్సర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనమాట. సో ఈ కార్డ్ ఇష్యూ చేసినట్లయితే 287 రూపీస్ అయితే మనకి కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా చూసుకున్నట్లయితే పర్ డే ఒక 3 కార్డ్స్ ఇంకా మనం రిలీజ్ చేసినట్లయితే, ఇష్యూ చేసినట్లయితే మనకు వచ్చేసి 25,000 per month అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది ఈ విధంగా. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన కూడా మనకు 400 రూపీస్ ఈచ్ కార్డుకి కమిషన్ వస్తుంది. ఎల్ఐసి కార్డ్స్ పైన కూడా సేమ్ 400 రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుంది. ఓకే అండి. సో ఈ విధంగా మీరు ఇమేజిన్ చేసుకోండి, ఎవ్రీ కార్డుకి వచ్చేసి పర్ డే ఏదైనా ఒక కార్డు, టోటల్ కార్డ్స్ వచ్చేసి 3 కార్డ్స్ కనుక రిలీజ్ చేసినట్లయితే 3 కార్డ్స్ into 300 రూపీస్ పర్ డే వచ్చేసి. సో మీకు వచ్చేసి 900 రూపీస్ అయితే పర్ డే కమిషన్. అదే మంత్లీ వచ్చేసి 27,000 రూపీస్ అయితే కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట, వితౌట్ బ్యాంక్ బీసీ పాయింట్ లేకుండా. సో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. దాంట్లో వచ్చేసి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, వీడియో కేవైసీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో దీనిపైన కూడా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇదే సర్వీస్లో వచ్చేసి మళ్ళీ మనం డిపాజిట్ కూడా చేయొచ్చు. సో డిపాజిట్ పైన కూడా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో బజాజ్కు సంబంధించి మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనం లీడ్ అయితే జనరేట్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధంగా బజాజ్ ఎఫ్టీకి మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ సర్వీస్లో మనం ఎంత కమిషన్ ఎర్న్ చేయొచ్చు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఎన్ఆర్ స్టార్ టెక్.